కథ పేరు మంత్రాల మహంకాళయ్య. రచించిన వారు రామవరపు గణేశ్వరరావు గారు. చోడవరం గ్రామంలో మల్లమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె భర్త ఒక చిన్న రైతు. వారికి ముచ్చటగా 3 పిల్లలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అత్తమామలను అపురూపంగా చూసుకుంటూ ఏ చీకు చింత లేకుండా ఉండేదామె. ఉన్నట్టుండి ఒక రోజున మల్లమ్మ మంచాన పడింది. లంకణం పరమౌషధం అనుకుని ఏ మందులు ఇప్పించక మొదట్లో ఆమెను పస్తులుంచారు. నీరసించిపోయింది కానీ మల్లమ్మకు జబ్బు తగ్గలేదు. ఇక లాభం లేదని పొరుగురి వైద్యుడు మంగాచారిని పిలిపించారు. ఆయన ఇచ్చిన కషాయం గుళికలు పనిచేయలేదు. ఈ స్థితిలో పిలవని పేరంటంగా మంత్రాల మహంకాళయ్య వచ్చి మల్లమ్మకేసి కొంచెంసేపు కన్నార్పకుండా చూసి మల్లమ్మ భర్తతో, నీ భార్యకు పట్టింది దెయ్యం, రోగం కాదు. ఆ దెయ్యం కూడా మరేదో గ్రామానిది కాదు, మన గ్రామానిదే, చుక్కమ్మ అన్నాడు. చుక్కమ్మ పేరు వింటూనే అక్కడున్న వాళ్లతో పాటు మల్లమ్మ భర్త బెదిరిపోయాడు. ఈ చుక్కమ్మ 6 నెలల కిందట చీకటి పడుతున్న వేళ చెరువుకు నీళ్లకు పోయి తిరిగి రాలేదు. తెల్లవారాక ఆమె శవం చెరువులో తేలుతున్నది. గ్రామంలో కొందరు అది ఆత్మహత్య అన్నారు. మరికొందరామె నీళ్ల అంచున ఉన్న పాకుడు రాళ్ల మీద కాళ్ళు మోపి జారి నీట మునిగిపోయింది అన్నారు. అయితే చుక్కమ్మ దెయ్యమైందంటావా అన్నాడు మల్లన్న భర్త వణుకుతున్న గొంతుతో. కాకేం చేస్తుంది మరి? పొద్దుగుంకేవేళ గ్రామానికి తూర్పు వైపున ఉన్న చెరువులో మునిగిపోయిన వాళ్ళు దెయ్యాలవుతారని శాస్త్రం చెప్తున్నది అని మహంకాళయ్య తిరిగి చూడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. మహంకాళయ్య మల్లమ్మకు దెయ్యం పట్టిందన్న మరుక్షణం నుంచి అందరికీ మల్లమ్మలో ఆ లక్షణాలు కనిపించసాగాయి. పిల్లలు అల్లరి చేస్తే అసలే నీరసంగా ఉన్న ఆమెకు కోపం వచ్చి అరిచేది. ఆ అరుపులు కేకలు దెయ్యం పట్టిన లక్షణాలే అన్నారు. ఈ గొడవంతా విన్న ఊరి బడిపంతుల రామయ్య మల్లమ్మ భర్తతో, భూత వైద్యుల బడాయి మాటలు పట్టించుకోకండి, శుభ్రంగా 3 పూటలా తిండి పెట్టండి, బలం వస్తే మల్లమ్మ మామూలు మనిషిలా తిరుగుతుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా మల్లమ్మ భర్తతో పాటు ఎవరికీ నచ్చలేదు. ఒక బంధువు ఆంజనేయుడు పేరు చెప్తే దెయ్యం ఠారుకుని పారిపోతుందంటే ఒక రాత్రి వేళ ఆరు బయట రామాయణం తోలుబొమ్మలాట మల్లమ్మ ముందు ఆడించారు. నిద్ర ముంచుకు రావడంతో మల్లమ్మ ఆ ఆటను కొద్దిసేపు మాత్రమే చూడగలిగింది. అది చాలదని మర్నాడు ఒక కోతులాడించేవాడిని పిలిపిస్తే వాడు 3 కోతుల చేత 3 గంటల పాటు ఆటలాడించాడు. అది చూసి అంత జబ్బులోనూ మల్లమ్మ విరగబడి నవ్వింది. అది మల్లమ్మకు పట్టిన దెయ్యం నవ్వే అన్నారు కొందరు. ఇది కాదని మల్లమ్మ భర్త బంధువుకైన చెరువు కట్ట పక్కనే ఉన్న మహంకాళయ్య పూరిపాకకు వెళ్లారు. మహంకాళయ్య వాళ్ళని చూస్తూనే, మీరేదో ఒకనాడు నా దగ్గరకు వస్తారని తెలుసు. ఒకవేళ మీరు రాకపోయినా నేనే వచ్చి ఉండేవాణ్ణి. ఎందుకంటే ఇంత గొప్ప భూత వైద్యుణ్ణి నేను గ్రామంలో ఉండగా దెయ్యం మనుషుల్ని పట్టి పీడించడం నాకు అవమానకరం అన్నాడు. కాళయ్య, ఆ దెయ్యం తోలుబొమ్మలాటలో ఆంజనేయ స్వామిని చూసి కూడా నా భార్యని వదిలిపోలేదు అన్నాడు మల్లమ్మ భర్త దిగులుగా. ఈ చిన్న విషయానికి ఆంజనేయుల వారి పేరు ఉచ్చరించడం అపచారం అంటూ మహంకాళయ్య చెంపలు వేసుకుని, ఆ స్వామి శాకిని ఢాకిని పిశాచాల మీద తన బలం ప్రయోగిస్తాడు గాని ఊరి దెయ్యం చుక్కమ్మ లాంటి దాని మీద మెరుపులాంటి తన వాలాన్ని ధుడిపిస్తాడా? అజ్ఞానం అంటే ఇదే అంటూ సంచి ఒకటి భుజాన తగిలించుకుని వాళ్ళ వెనక బయలుదేరాడు. అతడి ఇంట్లోకి ప్రవేశిస్తూనే పెద్దగా ఏవో మంత్రాలు చదివి సంచిలో నుంచి పసుపు కుంకుమలు నిమ్మకాయలు తీశాడు. తర్వాత పసుపు కుంకుమలతో నేల మీద ముగ్గు వేసి దాని మీద పెట్టిన పీట పైన మల్లమ్మను కూర్చోబెట్టాడు. ఈ పని పూర్తయ్యాక విని వినపడకుండా ఏవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి మల్లమ్మ తల మీదుగా అటు ఇటు విసిరి వేప మండలు తీసుకుని మల్లమ్మ తల మీద వీపు మీద కొట్టసాగాడు. ఆ సమయంలో పట్నంలో చదువుకుంటున్న మల్లమ్మ తమ్ముడు వెంకటేశం అక్కకు ఒంట్లో బాగోలేదని చూడొచ్చాడు. అతడు జరుగుతున్న ఘోరం చూసి మహంకాళయ్యను, కొట్టకు, ఇక ఆగు అంటూ గద్దించాడు. మహంకాళయ్య వేప మండల్ని జార విడిచి వెంకటేశం కేసి చురచురా చూస్తూ, బస్తీ చదువులు కుర్రవాళ్లను పాడు చేస్తాయనటానికి ఇతడే సాక్ష్యం, సరే రేపు ఈ వేళకే వస్తాను అని క్షణవాగి మల్లమ్మ భర్తతో, రేపు ప్రొద్దున స్వయం పాకం పంపేటప్పుడు 5 రూపాయలతో పాటు ఎక్కడా తెల్ల ఏకాంటూ లేని నల్లకోడి పెట్టను పంపటం మర్చిపోకు అని సంచి భోజనం వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ పగలంతా వెంకటేశం తన బావను అడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు. ఇరుగు పొరుగులు అతడికి చెరువులోని బలవన్మరణం పొందిన చుక్కమ్మ దెయ్యమైందని చెప్పారు. ఆ రాత్రి మహంకాళయ్య చాలా పెద్ద వేప మండలు తీసుకుని వచ్చాడు. వస్తూనే సంచిలోని సరంజామా అంతా నేల మీద పరిచి పెద్ద గొంతుతో, దారిని పోయే దానక్క దెయ్యమా దా
మసి పూసుకున్న మరిడమ్మ అదా, బూడిద బుగ్గల భూతమా రా, చెక్కమ్మ చెల్లి చొక్కమ్మ రా అని కేకలు వేస్తూ మల్లమ్మకేసి వేప మండలు జోడిపించసాగాడు. ఆ మరుక్షణం తెరిచి ఉన్న వాకిల్లో నుంచి వెంకటేశం 2 చేతుల్లో 2 చింతపరికలు పట్టుకుని సుడిగాలిల లోపలికి చొరబడి గంతులేస్తూ, ఒరేయ్ మహంకాళా, నువ్వు రమ్మన్న దెయ్యాల్లో దేన్ని కాను, చింతపరికల సాయమ్మను, చుక్కమ్మ నా తోబుట్టువు. ఆ రోజు అది చెరువులో మునిగిపోతూ ఉంటే నువ్వు కట్టెక్కి వినోదిస్తున్నావుట. ఆ చుక్కమ్మ ఇప్పుడు నీ పూరి పాకకు నిప్పి పెట్టడానికి పోయింది. ఈ తెల్లవారుజామున వేగు చుక్క పొడిచే లోపల నువ్వు గ్రామం వదిలి పారిపోకపోయావో నిన్ను చింత నిప్పుల్లో వేసి వేయించుకు తింటాను అన్నాడు. ఇంతసేపు వెంకటేశం మాటలను నిలువెల్లా కంపించిపోతూ గుడ్లు అప్పగించి వింటున్న మహంకాళయ్య కదిలి ద్వారం కేసిపోతూ, దండాలు దండాలు సాయమ్మ, క్షమించు సాయమ్మ అంటూ బయటకు పరిగెత్తబోయాడు. వెంకటేశం అతడి దారిని అడ్డగించి చింత పరికలతో 4 బాది వీధిలోకి తరిమేశాడు. ఆ సమయంలో అక్కడ చేరిన వాళ్ళందరూ అంతా ఏదో చోద్యంగా ఉందే అనుకోసాగారు. అలసిపోయిన వెంకటేశం ఒక చెంబుడు మంచినీళ్ళు తాగి అక్క మంచం పక్కన కూర్చున్నాడు. అప్పుడు అతడి బావ ఆశ్చర్యంగా, ఎరా వెంకు, చుక్కమ్మ తోబుట్టు సాయమ్మ కూడా దెయ్యమైందా? ఇంతకు ఆవిడ నిన్నెందుకు పట్టినట్టు అని అడిగాడు. బావా, నమ్మే మూర్ఖులుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలే. బండెడు ఇంటి చాకరీకి తోడు సరైన తిండి లేక అక్క జబ్బు పడింది. త్వరగా నీ పెద్ద కొడుకు పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకో. ఆవిడ అక్కకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది. నేను అక్కను రేపే పట్నం తీసుకుపోతున్నాను. అక్కడ మంచి వైద్యులున్నారు. 1 నెల రోజుల్లో అక్కను ఎప్పటి మనిషిలా చేసి తీసుకొస్తాను అన్నాడు. అంతా నీ ఇష్టం, మీ అక్క ఇష్టం అంటూ మల్లమ్మ భర్త ఆప్యాయంగా వెంకటేశం వీపు తట్టాడు. కథ సమాప్తం.